నిమిషాల్లో మనం తేలిపోతాం. చెప్పగలరా మీరు? దేవుని దుఃఖ పెట్టిన దినాలు మన జీవితంలో ఎక్కించలేదు. దేవుని గాయపరిచిన స్థితిలే మన జీవితంలో ఎక్కువ. దేవుడు వాక్యం సెలవిస్తాడు. దేవుడు మొండ్ల పొదలలో పడిన వ్యక్తి ఎదగాలని ఆశ ఉంది, ఎదగలేకపోతే. నువ్వు ఎదగకపోవటానికి కారణం ఏది అడ్డుముందో అది తీసివేసుకో. దేవుడు నిన్ను సంతోషించి దీవిస్తాడు. దేవుడు నీ విషయంలో ఆనందించి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి నీకు అడ్డు ఉన్న దానిని తొలగించుకోగలుగుతావా? ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. స్త్రీకి అక్రమ సంబంధం ఉండటం, పురుషుడికి అక్రమ సంబంధం ఉండటం, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నేను 1-2 సార్లు ఇక్కడ కూర్చున్నప్పుడు చెప్పాను. నాకు ఒక 20 సంవత్సరాల క్రితం, ఒక 15 సంవత్సరాల క్రితం నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుండి 10 అడుగులు ఎత్తు కలిగిన అందమైన స్త్రీ, ఆమె కురులు కాళ్ళకు తగులుతున్నాయి. ఒంటి మీద నూనె పోగులు లేదు, వస్త్రం అందంగా ఉంది. ఆమె త్రోవంట వెళుతుంటే పూజారులు ఉన్నారు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, రకరకాల దేశ ప్రజలు, రకరకాల యవనస్తులు, రకరకాల పురుషులు, రకరకాల స్త్రీలు దాన్ని కూడబెడతారు. నేను మోకరించడం సైతానా అని అది అంటుంది, ఏయ్ నేను నీ జోలుకు రాలా, నువ్వు నా జోలుకు రావద్దు. నేను ఎవరినో తెలుసా అని చెప్తుంది. నేను ఎవరినో తెలుసా? నా పేరు యెజబెలు. నా ప్రజలు చూసి ఎంతమంది ఉన్నారు నాకు విభజించేవారు అని వెనక తిరిగి చూపిస్తాను. ఈ స్త్రీ అన్నాడంతే. ఎందుకంటే వాళ్ళ నాన్న ఆస్తంతా నాశనం అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఒక స్త్రీకి తన భర్తే ఉన్నారు, ఒక పురుషుడికి తన భార్యనే ఉన్నారు. పక్క చూపులు, కుంటి చూపులు, పిచ్చి పిచ్చి శ్రేష్టలు ఒక ఆత్మీయుల దగ్గర ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. నువ్వు యవనస్తుడు అయినా, టీనేజ్లో ఉన్నవాడవైనా, పెద్దోడు అయినా, చిన్నవాడవైనా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ప్యాషన్ అయిపోయింది, ఒకరికిద్దరు ఉండడు. దేవుడు బిడ్డ, విచారకరమైన విషయం నేను ఎప్పుడు చెప్తాను. లోకములో నుండి సంఘం వచ్చింది, సంఘంలోనికి లోకం వచ్చేసింది. లోకం నుండి ఏమొచ్చిందండి? సంఘం వచ్చింది. కానీ సంఘంలోనికి లోకం వచ్చేసింది. నీవు ఏ రీతిగా ఉన్నావో ఒక్కసారి నీవు పరిశీలన చేసుకోవాలని దైవజనుడిగా ప్రేమించి చెబుతున్నాను. నాకు నేను తిన్నగానే ఉన్నాను, నాకు నేను చక్కగానే ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. బైబిల్ సెలవిస్తుంది, చిన్నదే కదా అని నువ్వు అనుకుంటూ అశ్రద్ధ చేస్తున్నావేమో. ఆ చిన్నదే నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుంది, నీకు ఆశీర్వాదం లేకుండా చేస్తుంది. దేవుడు చిన్నదాని విషయంలోనూ పెద్దదాని విషయంలోనూ ఒకే రకంగా స్పందిస్తాడు. కారణం ఆయన మహాపరిశుద్ధుడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మహాపరిశుద్ధుడు. చిన్నదాని విషయంలోనూ పెద్దదాని విషయంలో స్పందించే దేవుడు. నువ్వు పట్టించుకోవేమో చిన్నదే కదని సర్దుకుంటావేమో, దిద్దుకోవటం మానేసి. బైబిల్ సెలవిస్తుంది, చిన్నదాని నుంచి కూడా
చిన్న విషయంలో కూడా నువ్వు జాగ్రత్త పడాలి. ఏ ఐకిక విచారం, ఏ ధనమోసం, ఏ విచారం, ఏ లోక సంబంధమైన ఆచారం, ఏ లోక సంబంధమైన పద్ధతి దేవునికి నిన్ను దూరం చేస్తావు. చక్కగా నిలబడాలని ఎన్నోసార్లు ప్రయత్నిస్తున్నావు. అది వదిలిపెట్టుకోకుండా, నీ బలహీనతను విడిచిపెట్టుకోకుండా, నిన్ను నువ్వు సరి చేసుకోకుండా, దిద్దుకోకుండా